అలాగే కర్నూలు ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ అమరావతిలో 5 ఎకరాలు ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ పెడతామని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయవాడ అక్కడ కూడా ఒక హజ్ హౌస్ నిర్మిస్తాను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఈ వేతనం ఉందో అది దాన్ని కూడా పెంచుతామని, దుల్లన్ ఏదైతే మన ఉందో 50,000 రూపాయలు దాని ₹1,00,000 చేస్తామని, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మీ యొక్క సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం. ఎప్పుడు మిమ్మల్ని ఓటర్ల రూపంలో చూడలేదు. మేము మిమ్మల్ని కూడా సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకోవాలని ఉద్దేశంతోనే ఎప్పుడు మిమ్మల్ని గౌరవించింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి నేను చెప్పాను మీకేం కావాలో. అలాగే ఈ యొక్క బీసీలో ఏదైతే ఏబిసిడి ఈ ఉందో ముస్లింలు పరిగణించబడతారో ఈ కేటగిరీలో అది తీసేస్తారు అని ఈ వైకాపా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి, తీసే ప్రసక్తే లేదు. అలాగే బీసీలు ఏదైతే 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నామో అది కూడా తీసేస్తామని త్వరత పెట్టి తీసేస్తారంటున్నారు. మరి ఇవాళ ఒకసారి ఆలోచించండి, మన ఈ వైకాపా ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత అప్పు చేసిందో. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 12 లక్షల కోట్ల రూపాయల్లో మనం ఎంత ఖర్చు పెడుతుంది ఆలోచించాలి. వీళ్ళంతా 2,500 లక్షల కోట్ల రూపాయలు ఈ ముందు 3 సంవత్సరాలు ఒక రాజధాని అంటూ కాలం వెళ్ళబుచ్చింది. దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ అప్పు చేసి మీ అందరి నవనాడుల్ని విరుస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతోంది, ఎక్కడికి పోతోంది వీళ్ళందరూ ఆలోచించాలి. మద్యం అతను జయ బ్రాండ్ మద్యం చీఫ్ లిక్కర్ అని జయ బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఇంకా ముందు 100 సంవత్సరాల వరకు ప్రజలకు అందకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వేసి లక్షల కోట్లు దోచేసుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ యొక్క కల్తీ మద్యాన్ని తాగించి లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాళబొట్లు తెంచాడు. ఇంకా ఎన్ని మాయలు చేస్తాడో, ఎన్ని మోసాలు చేస్తాడో. పొరపాటున మీరు అతనికి ఓటేస్తే ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు చేస్తాడో ఒకసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పాలి, ఇక జగన్ నీ ఆటలు సాగవు, నీ పొగరు నడుము విరిచేసే రోజు వచ్చింది, నీ నరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. అలాగే ఎన్నేళ్లు నువ్వు సాగించిన ఈ అరాచక ప్రభుత్వం మరి పడిపోయే ఈ యొక్క సమయం, ఈ యొక్క ఏదొక ఎన్నికల సుమాయి రాబోతుందని మీరందరూ ఐక్యంగా ఉండి రేపు వైకాపాని ఓడించాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు మళ్ళీ అతను కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గాలకు చనమగీతం పాడతాం. అలాగే సమరసింహ నినాదంతో పట్టుపట్టి అలాగే అతని ప్రభుత్వాన్ని కూరుస్తాం అని మీరందరూ ఐక్యంగా ఉండి మళ్లీ మన రాష్ట్రంలో మనకు కావలసిన ప్రభుత్వాన్ని, జవాబుదారీ ప్రభుత్వాన్ని అందించాలి. మీకోసం, సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం, సంరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఒకసారి అతనికి వినపడేలా, అతని గుండెలన్నీ అతని గుండె బెదిరేలా మీరందరూ కలిసికట్టుగా ఉండి
ఈ ఓటు అనే హక్కును మీరు వినియోగించుకొని తగిన శాస్తి చెయ్యాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. సో ఇవాళ మీరంతా కూడా ఇన్ని చేశాం కార్యక్రమాలు, దేశంలోనే ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం చేయనని పథకాల్ని ప్రవేశపెట్టి, అలాగే దానికి తరుణోపాయంగా రాష్ట్రం విభజన తర్వాత మనం 17,000 కోట్ల రూపాయలతో వచ్చాం. ఒక రాష్ట్రంలోని రాజధానిగా వచ్చాం మనం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో ఆయన ఈ యొక్క ఆర్థిక వనరులను సృష్టించి ఎన్నో ఈ యొక్క ఏదైతే 17,000 కోట్ల రూపాయలు ఉందో ఆ లోటును భర్తీ చేసి మరి మన తలసరి ఆదాయం తెలంగాణతో సరిసమానంగా మనం మన రాష్ట్రాన్ని మనం పైకి తీసుకోవడం జరిగింది. ఈనాడు మరి మనం రేపు వీడు చేసిన అప్పులు తీర్చేది ఎవరు? మీరే. ఆ భారం పడేది మీ మీదే. రేపు మళ్ళీ వచ్చాడు అనుకోండి, ధరలు పెంచుతాడు, అలాగే పన్నులు వేస్తాడు. ఇప్పటికే బోల్డని పన్నులేసి ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఆస్తి పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి వాటి రేట్లన్నింటినీ కూడా ఇప్పటికే పెంచేసి బాధుడే బాధుడు. అందరూ తల మీద చేతులు పట్టుకున్నారు. ఇదేం కర్మరా. సరే, ఎలా వచ్చాడు అధికారంలో? కంటే కోడికత్తి లేకపోతే గొడ్డలి, ఇట్లా రెండుతో వచ్చాడు. ఇవాళ కర్నూలు జిల్లా ఉంది, వారు చూస్తున్నాం. అభినవ భగీరథులన్నా నేను ఇప్పుడే నందికొట్టుకూరికి వెళ్ళి వస్తున్నాను. అక్కడి నుంచే మొదలవుతుంది మనకి ఈ కృష్ణా జలాలు అన్ని ప్రాజెక్టులన్నీ. అప్పుడు మనం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టింది, చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినవి. అది హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎస్వీపీసీ కావచ్చు, లేకపోతే గాలేరు నగరి కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, అన్ని కూడా అక్కడి నుంచే. మరి వాళ్ళ ప్రభుత్వం దేని గురించి కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఉంది. చాలా అధ్వానంగా అసలు ఎవడైతే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఈ యొక్క జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్, అంటే దాచుకోవడమే అభివృద్ధి జగన్ దృష్టిలో. కాబట్టి అందరూ కూడా ఈ పైశాచిక ఈ సైకో పోవాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, మన సైకిల్ రావాలి. ఇవాళ అందరూ కలిశాం. భరతను నేను ఒక్కడినే అంటాడు. అన్ని మీ సానుభూతి పొందడానికి ఒక్కడు వెళ్ళవుతావు. అందరిని నువ్వే దూరం చేసుకున్నావు, మీ ఇంట్లోని దూరం చేసుకున్నావు, సలహాదారులని 100 మంది ఆఫీసర్లు పెట్టుకున్నావు. ఒక్కడి సలహా తీసుకోవు, జీతాలు మాత్రం ఇస్తావు. దుష్ట చతుష్ట నలుగురున్నారు, వాళ్ళ సలహాలే తీసుకుంటాడు, ఎవరి మాట వినడం. అలా దయయింది అతను. కాబట్టి మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ నేను చెప్పినట్టు ఈ ఓటు అనే హక్కును మీరు వినియోగించుకోవాలి. ఇవాళ అందరం కలిసాం. మరి ఈనాడు ఈ యొక్క కూటమి యొక్క కలయిక అంటే ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి ఒక కలయిక అంటే ఒక అగ్నిపర్వతపు విస్ఫోటనం. అలాగే ఈ కూటమి యొక్క కలయిక అంటే అదొక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి. చాలా ఉన్నాయి. ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాల్లో మరి చదువుల్లో 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని చట్టబద్ధం చేయడానికి మేము కృషి చేస్తాం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మనం చేసుకోవాలంటే కేంద్రం మీద కూడా మనం ఆధారపడాలి. ఎందుకంటే ఇతని సైకో పాలనలో రాష్ట్రం చాలా సంవత్సరాలు, ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. కానీ మనకుంది విజనరీ, ప్రపంచానికే ఒక ఆదర్శమైన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. దానికి వాయువు కూడా తోడైంది. సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన 2014లోనే జనసేన పార్టీని స్థాపించడం, మరి అప్పటి నుంచి కూడా అవిశ్రాంతంగా ఏ సమస్య వచ్చిన రాష్ట్రంలో ఆ సమస్యలపై పోరాడుతూ అలాగే ఆ పార్టీని కొనసాగిస్తూ ఇవాళ
అందరం చేతులు కలిపాం. అక్కడ మనకు అవసరమైన నిధులు, మరి చట్టబద్ధంగా మనం చేసుకోవలసిన కొన్ని పనులు మనం చేసుకోవాలంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా చాలా అవసరం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో మీరంతా కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను వెయ్యాలి. ఇది అభ్యర్థన కాదు, ఇదొక ప్రతి తెలుగువాడి